పంచభూతముల యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే మానవత్వం అనేటువంటిది దైవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. When once we understand the secrets of five elements, we can understand the divinity in humanity. మొట్టమొదటిది పృథ్వీ, భూమి. The first one is earth. ఈ భూమి అనగా ఎక్కడ ఉన్నది? Where is present? సర్వతః పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం తస్ సర్వతః స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి. సర్వత్రా ఉంటున్నది భూమి. The earth is present everywhere. భూమి లేని స్థానము లేదు. There's no place where there's no earth. కనుక మొట్టమొదటిది ఇది ఒక పునాది వంటిది ఈ భూమి. This earth is a sort of foundation. ఈ భూమి అనేటువంటిది మొదటి భూతం పైననే జలము రెండవది ఏర్పడుతుండాలి. On this first element earth you get the water. ఈ భూమి స్థిరముగా లేకుండినా దీనిపైన మిగిలినటువంటి 4 భూతములు కూడాను నిల్చుటకు వీలు కాదు. When earth is not stable, it's not possible to have the remaining 4 elements. ఈ భూమిపైనే పర్వతములు, అడవులు, నదులు, సముద్రములు, పట్టణములు, పల్లెలు అన్ని కూడాను ఈ భూమిపైన ఆధారపడి ఉంటున్నవి. The mountains, the villages and towns and the forests depend on earth. అయితే ఈ భూమి తిరుగుతున్నదని వైజ్ఞానికులు నిరూపిస్తూ ఉన్నారు. But scientists prove that earth revolves. భూమి తిరిగినప్పుడు దీనిని ఆధారం చేసుకున్నటువంటి అడవులు, కొండలు, నదులు, సముద్రము అవి కూడాను తిరగవాలి కదా. When earth revolves, the forests and seas also will have to revolve. కాదు. భూమికి ఆకర్షణ శక్తి ఉండటం చేతనే ఈ పర్వతములు, ఈ యొక్క అడవులు, సముద్రములు ఈ ఆకర్షణ శక్తి వలనే అవి నిశ్చలంగా నిలబడి ఉంటున్నవి. Earth has got the gravitational force, because of which the forests and the mountain seas remain there. పరిగెత్తే రైలుతో పాటు ఈ రైలు కమ్మిని కూడా పరిగెత్తినప్పుడు ప్రయాణికుల పతి ఏమవుతుంది? When the train runs fast, if the track also runs, what will happen to the traveler? కాదు. ఈ భూమికి ఆధారము దైవమే. The basis for this earth is God himself. కనుకనే మొదటి భూతము భూమి. The first element is earth. రెండవది జలము. The second water. ఇది సర్వం కూడా సర్వత్రా కూడాను ఇమిడి ఉంటున్నది. This is present everywhere. కొన్ని ప్రాంతంలో మనకు గోచరము కావచ్చును, కొన్ని ప్రాంతంలో అగోచరంగా ఉండవచ్చు. In certain areas you may find it clearly, in certain areas hidden. కనుక భూమి యందు జలము సర్వత్రా ఉంటున్నది. Therefore in earth water is present all over. మూడవది అగ్ని. Third one, fire. అగ్ని ప్రతి మానవుని యందు కూడాను జఠరాగ్ని స్వరూపంలో ఉంటున్నది. This fire is present as Jataragni in man. చెట్ల యందు కూడాను అగ్ని ఉంటున్నది. In trees there is fire. రాళ్ల యందు కూడాను 2 రాళ్లు చేర్చినప్పుడు అగ్ని ఆవిర్భవిస్తున్నది. In stones also you find fire. అగ్ని లేని స్థానం జగత్తులో కనిపించదు. There's no place in this world where there's no fire. స్వరూపంగా నీవు కనిపించకపోయినప్పటికీ అది ఒక గమ్యముగా అనగా గుమ్యముగా ఒక విధమైనటువంటి ఒక అగమ్య గోచరంగా ఉంటుండాలి. You may not fire in its original form, but you find it latent. సముద్రమునందు కూడాను అగ్ని ఉంటున్నది. There is fire in an ocean. ఏ అగ్నిని ఆర్పగలిగినటువంటి శక్తి జలమునకున్నదో ఆ జలము నుండి ఏ విద్యుత్ శక్తి ఆవిర్భవిస్తుండాలి. The water can extinguish fire, but yet you find fire there in water. కనుకనే అగ్ని కూడాను సర్వత్రా ఉంటున్నది. Therefore fire is present all over. వాయువు. Then wind. ఇది నాలుగవది. The fourth one, wind. ఇది లేని స్థానము లేదు. There's no place where it's missing. అది నీ కంటికి కనిపించదు. You don't see that. కానీ నీ ఉన్నావు. But you're there. గాలియే లేకపోతే నీవెలా ఉన్నావు? How can you live when there's no wind? కంటికి కనిపించదు కానీ అనుభవానికి ఒక అనుభూతిగా ఉంటుండాలి. You don't see with the naked eye, but you experience. కనుక గాలి కూడాను సర్వత్రా ఉంటున్నది. Air is everywhere. మూడవది ఆకాశము. The third one, space. ఈ ఆకాశము అన్నింటికి అవకాశాన్ని అందిస్తుంటుండాలి. This is the space that gives the scope for all. సర్వం కూడాను ఆకాశం నుండి ఆవిర్భవిస్తుండాలి. All originate out of this space. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. It's only out of this, all these aspects originate
the sound, the mobile and immobile, the light, ఆకాశం నుండి eternal. శబ్దం అనేటువంటిది ఆవిర్భవిస్తుండాలి. It's only out of the space you get the sound. అయితే ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మన శరీరంలో ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించి ఉంటుండాలి. In what form the five elements are present in the human body? భూమి దీని యొక్క అంశమే మానవుని దేహం నందున్నటువంటి యొక్క చర్మము, ఈ యొక్క కండరములు. It's only out of earth you find the skin and the muscle. జలము యొక్క అంశమే మానవుని శరీరం నందు మూత్రము, రక్తము. It's only out of water you get the urine and blood. ఇంకా అగ్ని యొక్క అంశమే మానవ శరీరం నందు ఆకలి, దప్పి. One is thirsty and hungry because of fire within. నాలుగవదైనటువంటి ఈ యొక్క వాయువు యొక్క అంశం అనేటువంటిది నడక, కదలిక. ఇదే దేహంలో ఉండినటువంటి వాయువు యొక్క అంశము. The spark of the wind happens to be the movement. ఇంకా ఆకాశం యొక్క అంశము మానవుని యందు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యమైనటువంటి ఈ గుణములు అంతా కూడాను ఆకాశం యొక్క అంశములే. The sparks of the space happens to be the lust, greed, anger and avarice. ఈ విధమైనటువంటి అంశముల చేతనే ఆకారముగా రూపొందినటువంటి మానవత్వము, దివ్యత్వం అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవటానికి అత్యంత సులభమైన మార్గం. Because of all these components present in mankind, it is easy to find out divinity within. పంచభూతములు పరమాత్మని యొక్క అంశములే. The five elements are the sparks of the divine. ఈ అంశములకే ఇంతటి ఘనమైనటువంటి విలువైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఉండినప్పుడు దీనిని సృష్టించినటువంటి యొక్క భగవంతునకు ఎంతటి ఘనవంతుడో, ఎంతటి శక్తివంతుడో విచారించుకోవచ్చు. When these sparks are so powerful, you can understand the power of the Creator.